మీరు ఇక్కడ స్థానిక ఎంపీటీసీనే? అవునండి, బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్ పార్టీ. ఎట్లుంది బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు అధికారం కోల్పోయినాక ఏమన్నా భయాలు కానీ ఒడిదొడుకులు కానీ ఏమన్నా నిరుత్సాహం ఫేస్లలో కూడా నిరుత్సాహం అవపడుతుంది మీ ఫేస్లలో? లేదన్న, నిరుత్సాహం అంటే ఏముండదు. ఎందుకంటే మనది ఉద్యమ పార్టీ అన్న, ఎందుకంటే అధికారం లేనప్పుడే. అరే మీరు ఉద్యమం పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఏమో ఉవ్వెత్తున వేసినాక కేసీఆర్ దొంగలా వచ్చిండు అని కోమటిరెడ్డితో సహా అంటారు. అంటారన్న, ఇప్పుడు వాళ్ళు బదనాం చేసే పనులే ఉన్నారు కాబట్టి అంటారు. ఇప్పుడు అన్ని కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి కదా. ఇప్పుడు రైతులకు కాళేశ్వరం కట్టిస్తే ప్రతి రోజు కాలువ పోయేది. అప్పుడు మనం గతంలో అయితే 6 నెలలకు ఒకసారి ఒక 10 రోజులు వారం రోజులు వదిలిపెట్టేది ఉమ్మడి. మనస్సాక్షి చెప్పు నువ్వు, ఎందుకంటే నేను మనస్సాక్షి చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే నేను బీఆర్ఎస్ ఎంపీటీసీని కదా, నేను అన్ని చెప్తా అనుకుంటే ఇగో ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. అట్లా చెప్పానన్న, వాస్తవమే చెప్తా. కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళకు మొన్న ఏదో వాళ్ళకి ఈ రేవంత్ రెడ్డి చెప్పిన హామీలు ఆ మాయమాటలు నమ్మి గవర్నమెంట్ ఓడగొట్టినందుకు ఇప్పుడు బాధపడతాను. వాళ్ళు 4 నెలలకే మళ్ళీ వ్యతిరేకత వచ్చింది ప్రజలలో. అంటే అన్ని అబద్ధాలు చెప్పిండు. మీ ఆవిడ 2500 వెళ్తలేదని బాధ. ఎవరికి వస్తలేవు 2500. కరెంటు ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా అయితే లేదు. సిలిండర్ కు 500, మిగతా అకౌంట్లు ఎత్తన్నాడు 500 అన్నాడు, 1200 కడతాను, 1050 కడతానే ఉన్నారు. అన్ని అట్లే ఉన్నాయి, ఏం మారలే. ఫ్రీ బస్ లో పోతున్నావు ఎంపీటీసీ? మరి ఎట్లా మీ ఆవిడని తీసుకొని ఫ్రీ బస్ లో పోతున్నావు? ఎట్లా పోతున్నావు? ఎట్లా పోతున్నావు? ఫ్రీ బస్ ఎక్కుతావా లేకపోతే కక్షపూరితావా? అట్లే ఉండదు, ఎక్కితే మిగులుతానే 6000 మహిళా మిగులుతలేవు అన్న. అందరు కట్టుకుంటున్నారు డబ్బులు, అందరు కట్టుడే, అందరు కట్టుడే. ఏదో మాట్లాడి అధికారంలోకి రావడానికి ఇప్పుడు ఆయన చేయలేకపోతాడు, ఏది కూడా చేయలేదు. కడియం శ్రీహరి ముచ్చట ఎట్లుంది? కడియం శ్రీహరి అనేటోడు ఆయన స్వార్థపరుడు అన్న. నేను కూడా దళితున్నే. గతంలో కూడా ఆయనకు మంచి మంచి పదవులు ఇచ్చాడు. దళితులు అంటే మాల మాదిగా ఉంటారు కదా? మాదిగా మేము. ఇప్పుడు మీరు మాదిగా అంటే మీ ఇక్కడ కాంగ్రెస్ 3 సీట్లు కూడా ఎవరికి మన మాలలకే ఇచ్చింది. ఇవ్వలే, మాకు మాదిగలకు కూడా సీట్లు ఇవ్వలే. మాదిగలతోనే గెలిచిండు ఎవరు? రేవంత్ రెడ్డి. మాదిగలతో గెలిచిండు. అత్యధికంగా మాదిగల బీసీలే ఉంటాయి, ఎస్సీ ఎస్టీ బీసీలో ఓట్లే ఎక్కువ ఉంటాయి. వాళ్ళందరి చేసిండు, అందరికి అన్యాయం చేసిండు. ఇప్పుడు మళ్ళీ సీఎం కావాగానే స్టార్టింగ్ ఏమో మొత్తం మీకే చేస్తా అన్నాడు. 12 లక్షలు దళిత బంధు ఎత్తినావా? లేదన్న, 12 ఎక్కడే అసలు. ఇక ముసలోళ్ళ పైసలే ఇస్తలేడు. 2000 4000 చేస్తాడు, 3000 6000 చేస్తాడు. మహిళలకు 2500 చేస్తాడు. అందరు ఇబ్బంది పడతాను. ఇప్పుడు ఫ్రీ కరెంట్ లేవు, ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు. అప్పుడు 24 hours కరెంట్ అన్నప్పుడు కరెంట్ పోకపోయేది, గంట కరెంట్ పోతుంది. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఇంట్లో కరెంట్ ఉంటలేదు, బయల కాడ ఉంటలేదు, చాలా ఇబ్బంది అవుతుంది అన్న వాస్తవానికి. అప్పుడు ఎట్లుండే? అప్పుడు కరెంట్ పోదన్న, అసలు దేనికి లోటు లేదు, పోకపోయేది. పంటలు ఎట్లా పండినాయి? పంటలు కూడా బాగా పండేది అన్న. అత్యధికంగా మనం భారతదేశంలో ఎక్కువ పంట పండించిన రాష్ట్రంగా మనం మనకు పేరు వచ్చింది. అంతేనా? ఎక్కువ ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. కడియం కావ్యకి ఎట్లుంటది సార్? కడియం కావ్యకి ఎవరు ఓట్లేరు అన్న, అంత ద్రోహం చేసిపోయిండ్రు. పార్టీకి ద్రోహం చేసిండు. ఎప్పుడైనా ఆయన స్వార్థం కొరకే ఆలోచించండు, పబ్లిక్ కొరకే. మీరే మీ కార్యకర్తలకు ఘోరంగా ద్రోహం చేసిరాట. కడియం శ్రీహరి అదే చెప్తాడు కదా, కేసీఆర్ ని క్యాడర్ ని పెంచాలమ్మ, మనం ఒకటి పార్టీని నిర్మించుకోవాలంటే ఆయన ఎప్పుడు మా మాటని లేదంటారు. మీలాంటి నాయకులే అన్యాయం చేయడం వల్ల ఇప్పుడు ఆయన పార్టీ మారిన అంటుండు. ఒక్కటన్న, ఎప్పుడు ఆయన మాట వినలేదు, ఆయన గౌరవం ఇవ్వలేదు అన్నప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం ఎట్లా వచ్చింది, మినిస్టర్ ఎట్లా అయిండు, అప్పుడే పోవాలి. అధికారం పోయినాక పోయి ఇప్పుడు నిందలేదు. ప్రజల అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం పోలేదు ఆయన అభివృద్ధి కోసం పోయిండు. ప్రజలకు ఎప్పుడు ఏం చేయలేదు ఆయన. కాకపోతే రిజర్వేషన్ లో ఆయన పదవులు అనుభవించిండు, కానీ ఆయన వల్ల రిజర్వేషన్ పీపుల్స్ కి అయితే ఏం మంచి జరగలేదు. ఇప్పుడు అరూర్ రమేష్ ఈయన చేయబట్టి ఆయన పోయిండు, మనకు పర్సనల్ దయాకర్ పోయిండు, రాజయ్య పోయిండు. ఈయన చేయబట్టి టికెట్ ఇవ్వలేదని, టికెట్ ఇచ్చిన ఈయన పోయిండు. మళ్ళీ కరెక్ట్ కాదు కదా కడియం శ్రీహరి. ఒక వ్యక్తి చేయబట్టి 3 బలైన్లు, చివరికి ఆయన మోసం చేసిపోయిండు. తప్పు కదా. అట్లా మోసాన్ని సహిస్తారా? అసలే సహించాం. ఎలా తీర్పు ఇవ్వబోతారు? మేము ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి మనకు గెలుస్తున్నాడు బీఆర్ఎస్. అందరి లోపల మార్పు వచ్చింది. ఈ ఇబ్బంది 5 ఏళ్ళు మనం పడలేము అనే ఆలోచన అందరికి వచ్చింది. 4 నెలలకే ఇబ్బంది పడతాను ప్రజలు. ఈ 4 ఏళ్ళు ఇంకా పడలేము మనం, ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది. ఖచ్చితంగా మనం కారు గుర్తుకేస్తాం. మేము కూడా సైనికులు లెక్క పనిచేస్తాం. మేము నర్వాస్ అయ్యలేము, ఇన్యాక్టివ్ లేము, అందరం యాక్టివ్ గానే ఉన్నాం.
మీ నాయకుడు జైల్లో పోతున్నాడు అప్పుడే అన్న అవుతుందా? రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తా అంటుండు. ఇక ఆయనకు జైలు కొత్త కాదు ఏం కాదు. అప్పుడు తెలంగాణ కోసం పోయింది, ఇప్పుడు పబ్లిక్ కోసం ధర్నాలు పబ్లిక్ కోసం కదట. నువ్వు కవర్ చేయకు. లక్షల కోట్లు తిన్నాడట కేసీఆర్. ఏది చేసినా ప్రజల కొరకే చేస్తాడు. లక్షల కోట్లు తిన్నాడట కదా. ఎక్కడ తింటాడు? మీ నాయకుడు కాబట్టి నువ్వు కవర్ చేయొచ్చు. తింటే వాళ్ళ అధికారం ఉన్నారు కదా, విచారణ జరిపించుకోవచ్చు కదా. వాళ్ళే అధికారం ఉన్నారు, మన అధికారం కోల్పోయి ఉన్నాం. వాళ్ళు విచారణ జరిపించుకోవాలని అంటే బయట పెట్టవాలండి. అట్లాంటి వాటి కేసీఆర్ భయపడు. పబ్లిక్ మేము అంతా సైనికులాగా పనిచేస్తాం. వరంగల్ పార్లమెంట్ గెలిపించుకుంటాం. ఎన్ని సంవత్సరాలు సపోర్ట్ ఉంటారు? ఎప్పటికి ఉంటాం, ఎప్పుడు ఉంటాం. అంతేనా? అంతే ఇక అది. ఓకే అబ్బా. అది కదా ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తికి అంత క్రేజ్ ఏంది మరి? ఎవరికి? కేసీఆర్ ఓడిపోయింది కదా. కేసీఆర్ ఓడిపోయింది, ప్రజల హృదయాలు అన్నాడు. రేవంత్ రెడ్డి మాయ మాటలకు ప్రజలు నమ్మిండ్లు, ఇప్పుడు అనుభవిస్తాను. రేవంత్ రెడ్డి భాష ఎట్లున్నది? రేవంత్ రెడ్డి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు. పేగులు మెడకేసుకుంటా, తొక్కుతా, కోస్తా, సంపుతా, ఒక సీఎం మాట్లాడే భాషేనా అది? కరెక్ట్ భాష కాదు అది. అట్లా మాట్లాడొద్దు అసలు. అంతేనా? చెడ్డు వ్యక్తున్నాడు. ఇక ఇప్పుడు చిన్న గోళీలు ఆడుకునే పిల్లలు కూడా అట్లా మాట్లాడుకుంటలేరు. ఒక సీఎం అంటే అదొక సుప్రీం కుర్చీ, దాన్ని విలువ కాపాడాలి సీఎం అనే వ్యక్తి.